అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. మదురై తమిళనాడు నుంచి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తమిళ్లో అయితే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంది అని వాళ్ళు చెప్తారు. నేను ట్రాన్స్లేట్ చేస్తాను. కళ్యాణ్ అయ్యి ఎవరో వర్షం 2016లో 2016లో పెళ్లి. ఒక సంవత్సరం దాకా ఏం లేదు. దాని తర్వాత నిలబడింది. మళ్ళీ నిలబడి కరెక్ట్గా 5 నెలలు అక్కడే ఉన్నాం. ఇప్పుడు బుచ్చిలోనే ఉన్నాము. వచ్చి అభాషణ అయింది. 5 నెలలు అభాషణ అయింది. అక్కడ బుచ్చిలో చూపించున్నాం. చూపిస్తే ఫీడింగ్ కరెక్ట్గా 4 నెలలు పూర్తయిన తర్వాత ఫీడింగ్ అయింది. అడిగితే తెలియదమ్మా, నెల్లూరుకి వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు కూడా వేరే దగ్గర ఇక్కడ రాలేదులే, వేరే దగ్గర చూపించాము. చూపిస్తే బాగానే ఉందండి. తర్వాత అదే పడిపోయింది. కరెక్ట్గా 5 నెలలు అదే వచ్చేసింది బయటికి. తర్వాత అక్కడ ఒక సంవత్సరం అక్కడ ట్రీట్మెంట్ చేసాము. ఏం సెట్ కాలేదు. తర్వాత ఇంకా హాస్పిటల్ మార్చాం. తర్వాత ఆగింది కూడా. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆగింది. మళ్ళీ అభాషణ అయింది. ఎన్నో నెలలు? అప్పుడు 4 నెలలు. రెండోసారి అయింది. మళ్ళీ మూడోసారి ఇక్కడికి వచ్చాం మా వాళ్ళ తరపున. గర్భం ఉన్నప్పుడా, గర్భం లేనప్పుడా? లేనప్పుడే వచ్చాము ఇక్కడికి. లేనప్పుడే వచ్చాం. అభాషణ అయిన తర్వాత వచ్చింది. వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అభాషణ అయింది. అంటే మీరు చెప్పిన మేము పాటించలేదులే, ఫాలో చేయలేదు కాబట్టి. పాటించలేకపోయినారు? పాటించాలంటే అదే డయట్ కరెక్ట్ గా ఎక్సర్సైజ్ అవన్నీ ఏం పాటించలే. మన అంగడికి వెళ్ళిపోతాను. అమ్మ ఇంట్లో ఉంటది. ఏం అంగడి? పొట్టలంగడి అది తిరుపూర్ ఘాటన్ అమ్ముతాం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నేను షాప్కి వెళ్ళిపోతా. అక్కడ ఇప్పుడు అమ్మాయి ఏం పాటించలేదు. మళ్ళీ 2 నెలల్లో అభాషణ అయింది. 3 ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఫాలో చేయలేదు కదా, ఇక్కడ బాగా మీరు చెన్నైకి వెళ్ళిపోండి అన్నారు ఒక మాట. దాని తర్వాత 6 నెలల తర్వాత రాలా. తర్వాత వచ్చాం. తర్వాత కట్ మళ్ళీ ఆగింది. అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు బాగా చేశారా? బాగా జరిగింది. అప్పుడు ఈమె డయట్ ఎక్సర్సైజ్ చేయగలిగింది. చేసింది. ఎన్ని నెలలు బాగా చేసింది? 3-4 నెలలు చేసి ఉంటది అంతే. 4 నెలలు చేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చేసింది. మళ్ళీ ఆగింది. అప్పుడు నుంచి బాగానే ఉంది. 7 తర్వాత పుట్టాడు బాబు. మీ అనుభవం ఏంటి? డయట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ అవసరమా? అవసరమే మేడం. అంటే మనకు బాగాలేదు, మన ఒంట్లో చాలా రిమార్కులు ఉన్నాయి. అప్పుడు చేస్తేనే మన దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది మంచిదే. అది ఇప్పుడు గర్భం వచ్చిన తర్వాత ఇట్లా అబార్షన్ అయినప్పుడు గర్భం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఎలా? రాకముందే తీసుకోవడం మేలు. వచ్చిన తర్వాత బాధపడకుండా రాకముందే తీసుకోవడం చాలా మేలు. చాలా మేలు. మీరు ఏ రకంగా ఈమెకి సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ నేను ఇలా మా ఇంట్లో మా తమ్ముడు భార్య ఉంటది. ఆ షాప్కి నేను ఉదయం వెళ్ళిపోతే నైట్ 11 ఇంటికి వస్తా. మా తమ్ముడు భార్య ఉంటది ఇంట్లోనే. ఆమె పాటించేది బాగా. நிறைய பேருக்கு அபார்ஷன் ஆனவங்களுக்கு அது ஒரு தைரியமா இருக்கும். தைரியமா இருக்கணும், நல்லா அப்படியே பிறக்கணும், நல்லா இருக்கணும்ட்டு ధైర్యమా இருக்கணும். இப்ப మీరు బాబులో ఏం చూస్తున్నారు? టాక్ టు బేబీ చేసింది ఏమైనా ఉపయోగమా? బిడ్డలో చూద్దాం వింటున్నాడు. ఓకే సరే. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? ఓకే ఓకే. మార్చి 6 పోయిన సంవత్సరం. ఊరికే ఏడవకూడదు అంటంతా కూడా చెప్పారు. అయిపోతాడు. అవునా? చెప్పిన మాట వింటాడు. ఓకే ఓకే. நீக்கு உனக்கு என்ன இது மாதிரி 3 வாட்டி அபார்ஷன் ஆச்சு. எப்ப அந்த மாதிரி அபார்ஷன் ஆனா இந்த வாட்டி எப்படி இருக்கும் அப்படின்றதுக்கு உனக்கு யார் யாரு கொடுத்த தைரியம் உனக்கு உபயோகமா இருந்தது? எல்லாரும் சொன்னாங்க கன்ஃபார்மா நல்லாதான் இருக்கும் அப்படின்ட்டு. எனக்கு கொஞ்சம் பயமா இருந்துச்சு. 5 மாசம் அப்புறம் தான் கொஞ்சம். அதாவது இப்ப இந்த குழந்தை நிக்கிறதுக்கு முன்னாடி நீங்க எடுத்துக்கின டயட்டு, இந்த ட்ரீட்மெண்ட், எக்ஸசைஸ் இதெல்லாம் கட்டாயம் தேவையா? உபயோகமா? கண்டிப்பா இருக்கணும். கண்டிப்பா தேவைதான். ஏன், எதனால சொல்றேன்?
அது பண்ணா கொஞ்சம் நல்லா உடம்பு ஃப்ரீயா இருக்கு, மனசும் ம் நல்லா இருக்கும். இது கொஞ்சம் தைரியமா இருக்கிறதுக்கு கூட அது உபயோகமா இருந்ததா? ஆமாங்க மேடம், நான் இதெல்லாம் பண்ணியிருக்கேன், அதனால நல்லா ஃப்ரீயா இருக்கும் ம் பண்ணதுக்கு அப்புறம். சரி, ఓకేమ్మా, సంతోషం. ఆమెకి మళ్ళీ 5వ నెల వచ్చేంత వరకు భయంగానే ఉండింది. ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పినా మేము చెప్పినా 5 నెలలు దాటిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది. సరే, ఓకే, గాడ్ బ్లెస్ యూ.